మన పటాస్ లో బ్యాండ్ బాజా భారత్ ఒక్కరు కాదు ఇద్దరు సెలబ్రిటీస్ రాబోతున్నారు. Let me call upon stage get up Sinu Ram Prasad and Victory Venki. Sita Gita Sheila Mala Pere Yedeina Para Ure Yedeina Amma Yentu Bumi De Asalule Kunke Kanna Life is so Chiro Giro Shirto Skirto They say they na A country dress I na మా గెటప్ సీనితో పాటు రామ్ ప్రసాద్ అండ్ వెంకీ కూడా వచ్చేసారు. అంటే మా కమీడియన్స్ రోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు సెలబ్రిటీస్ రాబోతున్నారు అని చెప్పాను. అంటే ఒక లవ్ స్టోరీ అంటే హాలీవుడ్ లో ఒకే పేరు వినబడుతుంది. ఏ సినిమా అది? టైటానిక్. హీరో హీరోయిన్ వస్తున్నారా? ఇది తెలుగు కాబట్టి తెలుగు టైటానిక్ హీరో హీరోయిన్ రావాలి కదా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి గారి అబ్బాయి రాజీవ్ అలాంగ్ విత్ ది హీరోయిన్ యామిని. రాజీవ్ గారు అండ్ అలాగే యామిని బోత్ ఆఫ్ యు ఆర్ హియర్. వెల్కమ్ టు ద షో. పటాస్ కి మీరు వచ్చారు సినిమా ప్రమోట్ చేయడానికి అండ్ ఆల్సో టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. మరి మీకు బేసిక్ గా షో కాన్సెప్ట్ తెలుసా? మీరు గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ తింటారా? ఎలా మీరు చేస్తారు కదా. అయితే ఓకే. యామినికి తెలుగు అర్థమవుతుందా లేదా? కొంచెం తెలుగు అమ్మాయి. ఎక్కడ యామిని పుట్టి పెరిగింది? విజయవాడ. విజయవాడ అమ్మాయా? థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ అండ్ యామిని. మీ చేతులు మా చేతుల మీద పెట్టి ప్రమాణం చేయాలి. ఈ రోజు రాజీవ్ అనబడే నేను, రాజీవ్ అనబడే నేను, యామిని అనబడే నేను, యామిని అనబడే నేను. కమెడియన్స్ ఏం చేసినా భరిస్తాము, కమెడియన్స్ ఏం చేసినా భరిస్తాము. ఎంత కోపం వచ్చినా నవ్వుతూనే ఉంటాము. సో ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన ఫ్రెండ్స్ ని మనం నమ్మం. నేను ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు లవ్ లెటర్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు, మొహమాటం పడుతుంటారు. నా ఫ్రెండ్ వచ్చి అరే నేను ఇచ్చేస్తారా అంటే అలాంటి సమయంలో నమ్మకూడదు, ఎందుకంటే తను ప్రపోజ్ చేస్తాడేమో అని. గుడ్. నెక్స్ట్ మన బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఫ్రెండ్ అడిగినప్పుడు ఇవ్వడానికి. బాయ్ ఫ్రెండ్ అంటే నా బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఫ్రెండ్ అడిగినప్పుడు ఇవ్వడానికి నమ్మకం ఉండదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఫ్రెండ్ మొత్తం ప్రిపేర్ అయినా కూడా నేనేం ప్రిపేర్ కాలేదు, నాకేం రాదు అన్నప్పుడు ఫ్రెండ్స్ ని నమ్మం. గుడ్. నెక్స్ట్ ఫ్రెండ్ బైక్ తీసుకెళ్లి నేను ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని ఇస్తాను రా, ఆ టైంలో నమ్మొద్దు. నెక్స్ట్ అసలు యాక్చువల్ గా అమ్మాయిలు ఎవరిని నమ్మరు, ఫ్రెండ్స్ నే కాదు. నమ్మరు, అమ్ముకుంటారు అందరిని. మీరమ్మా జేజమ్మలు. నెక్స్ట్ మీరు పశుపతిలు. మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని
మన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయి నంబర్ కంపల్సరీ డిలీట్ చేయాలి. ఆ విషయంలో మాత్రం వాడు అస్సలు నమ్మొద్దు. బాగా ఎక్స్పీరియన్స్ అయిందిరో నీకు. ఓకే నెక్స్ట్. ఫ్రెండ్స్ ని మనం ఇన్వైట్ చేస్తాం కదా, అదే పార్టీ చేసుకుందాం రా మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు. నువ్వు మెడిటేషన్ బాగా చేస్తావా? పార్టీ చేసుకుందాం రా మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలువురా అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా గానీ వాడు ఉన్నారా మా మమ్మీ మా డాడీ అని అంటారు. ఇది 10 పంక్తుల్లో పూర్తి చేయండి క్వశ్చన్ కానీ ఉంటుంది. ఓకే వెరీ గుడ్. రాజీవ్ గారు, మీరు ఎలాంటి సందర్భాల్లో మీ ఫ్రెండ్స్ ని నమ్మరు? అంటే అమ్మాయి చెప్పింది కదా ఎగ్జామ్ హాల్లో చదవలేదు అన్నప్పుడు నవ్వుకుంటే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అట్లా కరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వచ్చేస్తాం, చేసిన తర్వాత అందరికి ఒకటే క్లాస్ లో పడేది మొత్తం. రే ఏంట్రా పరిస్థితి ఏంటి, చాలా టఫ్గా వచ్చిందంటారా పేపర్ ఏంట్రా అంటే, ఏదైతే ఉంది అందరూ ఒకేసారి పోయేదే కదా, పదా ఏదో రాసి వచ్చేద్దాం పదా అనేటు. రిజల్ట్స్ వచ్చేటప్పటికి వాళ్ళంతా పాస్ అయిపోయేటోళ్ళు, నాకు మాత్రం 5 మార్కులు 6 మార్కులు వచ్చేది లాస్ట్. అప్పుడు అనుకున్నాను అన్నమాట. యామిని, మనం ఎక్కడన్నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, ఎక్కడున్నావు అని కాల్ చేస్తే ఆన్ ది వే పక్కనే 5 minutes అంటారు, ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడో గంటకు వస్తారు. అలాంటప్పుడు అస్సలు నమ్మద్దు. వెరీ ట్రూ. పంచ్ పటాకాలది సెకండ్ టాపిక్ ఇస్ పెళ్లిలో ఎలాంటి సందర్భాల్లో చిరాకేస్తుంది? అందరు అమ్మాయిలకు పెళ్లి అయిపోతుంది, మీ అమ్మాయి పెళ్ళప్పుడు అని రిలేటివ్స్ వచ్చి మా మమ్మీని అడిగినప్పుడు చిరాకేస్తుంది. అప్పుడే నా అడ్రస్ ఇవ్వచ్చుగా. ఎస్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వదిలేసి దాని చెల్లితో జంప్ అయినప్పుడు నెక్స్ట్, పంతులు గ్యాస్ ఇప్పినప్పుడు. పంతాడ పెళ్లి చేస్తాడా, వంటగదిలో పోయి గ్యాస్ కూడా కూర్చుంటాడా? భోజనానికి వెళ్ళినప్పుడు మన ఫేవరెట్ డిష్ అయిపోతే. నువ్వు తిండి గురించి మాట్లాడద్దమ్మా. నెక్స్ట్, పెళ్లినట్టు ప్రమాణం చేస్తారు కదా, అంటే వచ్చే జన్మలో కూడా ఇతనే నీ మొగుడుగా రావాలి అని కోరుకున్నప్పుడు జీవితం అప్పుడు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కాకుండా పెళ్లి కూతురు చెల్లెల్ని చూసినప్పుడు పెళ్లి కూతురికి చిరాకేస్తుంది. ఏమన్నా చెప్పిందా? వెరీ గుడ్. ఓకే రామ్ ప్రసాద్, ఎలాంటి సందర్భాల్లో పెళ్లిలో పెళ్లి పట్టపరు ఉండి జీలకర్ర వలం పెట్టి జారిపోతాం చిరాకు ఉంటుంది. రాజీవ్ గారు, పెళ్లిల్లో చిరాకేసే సిచ్యువేషన్? ఎక్కువ క్రౌడ్ వచ్చేస్తే కూడా చిరాకేస్తుంది. స్టేజ్ మీదకి ఎక్కువ మంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు, రిపీటెడ్ గా వస్తుంటారు చాలా మంది. అవును, వాళ్ళే దిగుతుంటారు. వెరీ గుడ్. యామిని, అదే వాళ్ళిద్దరికి ఎక్కువసేపు నుంచి ఫొటోస్ దిగుతూ ఉండాలి కదా, మెయిన్ వాళ్ళే ఎక్కువసేపు ఉంటారు, వాళ్ళకి చిరాకు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. Let's call upon stage, get up Zero and Dr. Ram Prasad. రాజు భయ్య అండ్ యామిని గారు, మీరు మా పటాసు రావడం చాలా హ్యాపీగా ఉంది. మన రాజ్యం అన్న హీరో అయ్యారు. సో ఫస్ట్ కెమెరా ముందు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ డాడీ వచ్చారు లొకేషన్ కి. హీరోయిన్ అమ్మాయి ఈ కోటి గారు. నేను కోటి గారు. నువ్వు యామిని. రాజీవ్ గారు, మీరు హీరోయిన్ దగ్గరికి వచ్చి వాళ్ళ రాత్రి డిన్నర్ ప్లాన్ ఉంది, డిన్నర్కి వెళ్దామా అని. కానీ హీరోయిన్ ఏడుస్తుంటదండి, తనకేదో చిన్న బాధ ఉంటుంది. రెడీ? హాయ్ వైషు, ఇంట్లో మా మమ్మీ డాడీ ఊరెళ్ళారు, సో నేను డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఏంటంటే సార్ డాడీ వచ్చారు. డాడీ సార్ సింపుల్ సీన్ సార్, ఇది ఏం లేదు సార్. డాడీ అంటే చిన్నప్పటి నుంచి డైపర్. యాక్షన్ సార్. డాడీ ఎంతసేపు వచ్చి ఈ పర్ఫార్మెన్స్ అక్కడ చేయండి. Rajiv, are you okay? Relax, huh? Please. Rajiv garu, in mood. Very sir. Mood. మూడ్ లో ఉండండి. ఇప్పుడు డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్. అమ్మా ఒక పని చేద్దాం, నువ్వు ఇటు నుంచి వస్తే మీ డాడీ ఫేస్ నీకు కనపడదు. ఓకే రెడీ. యాక్షన్. వైషు, ఈరోజు మధ్యాహ్నం మనం
మీరు మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసి మా ఇంట్లో భోజనం చేసేస్తారు. ఎందుకు కలిసి భోజనం చేయడం? డైరెక్టర్ సార్ హీస్ చేంజింగ్ ది సీన్. డాడీ మీరు అంటూ చేయలేకపోతున్నాను డాడీ. నేను మరి వెళ్ళిపోవచ్చు, నేను చేస్తాను. డైరెక్టర్ గారు, రాజవంశీ గారు, ఓ పని చేయండి, మంచి రొమాంటిక్ సీన్ ఉండాడు. మంచి రొమాంటిక్ బాగా చేస్తాను. డాడీ ఉన్నారు. ఏంట్రా యాక్టింగ్ డాడీ, రొమాంటిక్ యాక్టింగ్ చేస్తాను. కోటి మందిని చూసాను అంటాను. రాజీవ్ గారు ఓకేనండి, మీరు చేయి పట్టుకొని చేయి మీద కిస్ చేస్తారు హీరోయిన్. ఓకేనా? ఓకే. మూడ్ సార్, రెడీ, యాక్షన్. డార్లింగ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను డార్లింగ్. డాడీ ఈ చేయి నాకు ఇచ్చింది డాడీ. నేను చేస్తున్నా, చూసి నేర్చుకో. ఓకే ఓకే డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. నువ్వు లేకపోతే ఉండను డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. ఓకే ఇలా చెయ్యి. ఓకే సార్ మీరు ముద్దు మర్చిపోయారు. నేను పెడతాను. చెయ్యి. ఈ సినిమా పేరు టైటానిక్ పెట్టారు. టైటానిక్ అంటే హాలీవుడ్ మూవీ ఉంది, దాంట్లో నుంచి తెలుగులో చేస్తున్నాం కదా అని చెప్పేసి ఆ డైలాగ్ అన్ని ఎలా మారిపోయి చూద్దాం సార్. ఏం చేస్తున్నారు? నేను చేపలు పడుతున్నాను. నేను నిజంగా నమ్మలేకపోతే చేపలు పడుతున్నావా? అవును. అది ఏ చేప? అది ఇది సముద్ర చేపల కొట్ట. మిస్టర్ రోజ్, మన ఉంది చెరువులోని. చెరువులా? అయితే సముద్రంలో చేప ఇక్కడికి వచ్చింది అనుకుంటా. ఆ చేప తీసుకుని మనం నైట్ 2 పెగ్గులు వేసుకుని ఇలా స్టఫ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అందరికీ చెప్పకూడదు, మనకు మందాలు ఆడుతున్నా. సరే మిత్రమా, మనం లోపలికి వెళ్ళి అంటే అన్నం తిందా? అదే టైటానిక్ షిప్ లో కూర్చున్నారు అందరూ, హీరోయిన్ మంత అవుతున్నారు. సో మందులకు ఐస్ లేదు. డ్రైవర్ ఫోన్ చేసి బాబు ఐస్ లేదు, ఐస్ కొండకి వెళ్ళి గుద్దే. మందుకు ఐస్ లేకపోతే ఫోన్ చేసాడు, ఐస్ కొండ కనిపిస్తుంది, పెద్ద కొండ. ఐస్ కొండ వస్తుంది. జాక్ మన షిప్కి బొక్కపడింది. నేను రోజునా? నువ్వు రోజా? రోజ్ మన షిప్కి బొక్కపడింది. బొక్కపడిందా? అయితే వాటర్ పోవడానికి పక్కన నేను బొక్క పెడతాను. ఈ టైటానిక్ అని పేరు పెట్టారు కదా అని చెప్పేసి దీంట్లో ఏ సీన్ ఇచ్చినా ఆ చివరికి వెళ్ళిపోయి చేస్తున్నారు మొత్తం. ట్రాజడీ ఇచ్చినా ఆ చివరికి, కామెడీ ఇచ్చినా పక్క ఆ చివరికి, యాక్షన్ ఇచ్చినా చివరికి, సెంటిమెంట్ ఇచ్చినా చివరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సెంటిమెంట్స్ ఏం చేద్దాం. సెంటిమెంట్ లో హీరోయిన్ మదర్ చనిపోయింది. సినిమాలో హీరోయిన్ మదర్ అక్కడ ఉంది, హీరోయిన్ వెళ్తుంది. అమ్మ గురించి చేస్తే అమ్మని చేస్తున్నాడు వచ్చి. రాజీవ్ అండ్ యామిని మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మాత్రం సూపర్ ఉండింది. నిజంగానే ఎప్పుడన్నా సెట్స్ లో అలా జరిగిందా? ఫస్ట్ సినిమాకి నోట్బుక్ కి వచ్చారు. అలాగే జరిగిందని డాడీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. లేదు అట్లా ఏం తీసుకెళ్ళలేదు. లేదు అంటే 1 వీక్ తర్వాత అనుకుంటా, షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 వీక్ తర్వాత డాడీ వచ్చారు షూట్ కి. వచ్చినప్పుడు అలానే ఆయన కెమెరా పక్కన నించొని చూస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు ఇటు, ఎలా చేస్తున్నాడు. సో అది అలా గుర్తుకొచ్చినాయి అనమాట మీరు చేస్తుంటే ఇవన్నీ. వెరీ గుడ్. యామిని నీకు ఎలా అనిపించింది? గెటప్ శ్రీను గారు మీరు నిజంగా అమేజింగ్ అండి. చాలా థ్యాంక్ యూ. చాలా బాగా నవ్విస్తారు. నేను ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. మరి ఇప్పుడు జోడీ అయిపోయింది కాబట్టి
విక్టరీ వెంకీ సోలోగా మిమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ రాజీవ్ గారు అండ్ యామిని గారు. రాజీవ్ గారు పుట్టినప్పుడు అప్పుడే హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. అప్పటికి పిల్లలందరినీ తీసుకొని నర్సులు అందరు తీసుకొచ్చి ఒక చోట వేస్తున్నారు అనమాట. వచ్చేసరికి 10 మంది పిల్లలు ఒకే దగ్గర అయ్యారు. కోటి గారు వచ్చేసి మా అబ్బాయి ఇక్కడ సార్ సారీ సార్ పిల్లలు 10 మంది పుట్టారు, అందరు ఒకటే చోట కలిసిపోయారు, మీ అబ్బాయి ఎలా తెలియట్లేదు, DNA టెస్ట్ చేయాలి సార్ అంటే బాధపడకండి నేను టెస్ట్ చేస్తాను. కోటి గారు ఒక్కొక్క పిల్లని కాళ్ళు పట్టుకుని వీడు మా అబ్బాయి కాదు, వీడు మా అబ్బాయి కాదు, వీడేనండి మా అబ్బాయి. ఐ నో, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన రాజు గారు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వెళ్ళిపోయింది. అంటే అందరికి అమ్మాయిలు, కొంతమందికి అబ్బాయిలు, బట్ రాజు గారికి మాత్రం ఆంటీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది. రియల్ గా ఎందుకో నేను చెప్తాను. ఒక రోజు రాజు గారు షాపింగ్ మాల్ కి వెళ్తుంటే ఒక ఆంటీ డాష్ వచ్చింది. కళ్ళు కనపడట్లేదా? సారీ ఆంటీ మార్నింగ్ షూట్ ఉంది, కావాలని నన్ను గుద్దా. ఎక్కడికని? పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, మహిళా పోలీస్ స్టేషన్. మేడం ప్లీజ్ వద్దు మేడం అనేసరికి బలవంతంగా లాక్కుని వెళ్ళింది. అప్పుడు ఆ లేడీ ఎస్ఐ కూడా చాలా విలన్ లెక్క, ఏం పేరు నీ పేరు? రాజీవ్ అండి. అవునా, మీ నాయన ఏం చేస్తాడు? కోటి గారు. కోటి ఏం చేస్తాడు? మ్యూజిక్ డైరెక్టర్ కోట. బాబు నేను నీకు పిన్ని అవుతాను బాబు. పిన్నియా? అదేంటి అంటే నేను చిన్నప్పుడు మీ నాన్నగారి పాటలు వింటూ ఆయన లవ్ చేశాను బాబు. సరికి ఆవిడచ్చి ఏమండి కేసు పెట్టారా లేదా? అది ఆయన ఎవరో తెలుసా? ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి వల్ల అబ్బాయి అంట. మీ నాన్నగారు చిన్నప్పుడు నా రోల్ మోడల్. మీకు విషయం తెలుసా? సేమ్ మా ఆయన పేరు కూడా కోటే. ఆయనను మీ నాన్నలో చూసుకుంటే ఈయనతో కాపురం చేస్తున్నాను బాబు. అయితే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు. సో వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తాను అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు. ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. బాబా కోటి అబ్బాయివా? వసే అన్నయ్య వచ్చాడు, పాలు తీసుకురా. అన్నయ్య ఏంటి మమ్మీ? వీళ్ళ డాడీ ఎవరో తెలుసానే? ఒకసారి నా దిండు కింద చూడు, వీళ్ళ డాడీది పెద్ద ఫోటో ఉంటుంది. మీ నాన్నగారు ఇష్టం బాబు. ఆయన బాగున్నారా? నా బంగారు బాబు. వసే రాఖీ తీసుకొచ్చి అన్నయ్య కట్టు, 100 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఇలా ఆంటీస్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక ఇవన్నీ తీసేస్తే మనాడికి పాప డాడీ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. కోటి గారికి ఒకటి అనిపించింది, ఆయన మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి సో నా కొడుకుని తెలుగు మీడియంలో వేస్తాను అనేసి అనుకుని తెలుగు మీడియంలో వేస్తారు. సార్ చెప్తున్నారు, నాన్న రాజు ఆను కాదు అంటే సరే, 2 ఆను ఇలా కాదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద స్కై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. అంతకన్నా మించి నాకు రాదు టీచరు, అందరిలో ఇలా నిలబెట్టి అడగాల, అందరినీ ఇలా అడగాల. ఏం చెప్పావు నువ్వు? అసలు నీకు చదువు అబ్బదా? చూడు శ్రీముఖి ఎంత బాగా చదువుకుంటుందో. శ్రీముఖిని చూసి నేర్చుకో, నెక్స్ట్ నుంచి ఎలా చదువుకోవాలా. శ్రీముఖిని చూస్తే నీకు ఎప్పుడేమనిపించలేదా? అనిపించింది టీచర్. ఏమనిపించింది? కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాలు పెట్టరు, బయట పట్టరు. అసలు నీకు బుద్ధి ఉందా రాజు? ఇలా చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అసలు దేవుడు అంటే ఎవడు తెలుసా? తెలుసు టీచర్. ఎవరు? దేవుడైన జీవుడైన రిక్షా ఓడురా, ఆకాశాన సూర్యబాబు రిక్షా ఓడురా. చిట్టి చిలకమ్మ చెప్పు. సరే, నీ శిలక నా శిలకను ముద్దెట్టుకొని శిలక శిలక ముద్దెట్రా. రాజు ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? ఇటు చూడు.
కళ్ళలోన కళ్ళు పెట్టి చూడవెందుకు ఇట్లా కదా మీ డాడీతో చెప్తా ఐఎమ్ వెరీ సారీ. సరదాగా నవ్వేసే ఒకసారి సరదాగా చెప్పొద్దు మా డాడీకి ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు రాజీవ్ నే చూస్తున్నా కళ్ళలో కోపం బాబు డాడీ ఉండాల్సింది సీట్లో అప్పుడు తెలిసేది నీకు. యామిని నీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చి కప్ ని రాజీవ్ చేతుల మీదుగా యామిని చేతుల మీదుగా తీసుకునేది స్వరూప. పెళ్లిలో ఎలాంటి సందర్భాల్లో చిరాకేస్తుంది? పెళ్లినట్టు ప్రమాణం చేస్తారు కదా, అంటే వచ్చే జన్మలో కూడా ఇతనే నీ మొగుడుగా రావాలి అని కోరుకున్నప్పుడు అమ్మ జీవితం అప్పుడు కూడా వచ్చే జన్మలో కూడా వీడేనా టైటానిక్ ని ప్రమోట్ చేయడానికి మీరిద్దరు రావడం, ఇక్కడికి ఎపిసోడ్ ని ఇంత స్పెషల్ చేయడం థ్యాంక్ యూ సో మచ్. మరి టైటానిక్ మూవీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకుని వెళ్తే విల్ బీ హ్యాపీ. ఒక ఫ్యామిలీ జర్నీ టైటానిక్ అంటే ఇట్స్ టోటలీ ఒక బోట్ జర్నీ అంతర్వేది టు అమలాపురం. ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. యూ పీపుల్ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. అదైతే చెప్తా. ఎస్ యామిని. సో ఇట్స్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్ హాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో టైటానిక్, ఇక్కడ కూడా మీకు అంతే పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. యూ పీపుల్ కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై జియోనీ మొబైల్స్. బిగ్ స్మైల్.